ఇదిగో దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలోనే ఇతని గురించి ప్రవచనం ఉందండి, యేసుక్రీస్తు వారి గురించి. రాజ్యము క్రీస్తుదవుతుందండి. ఇప్పుడయ్యింది రాజ్యము క్రీస్తుది. ఆయన పునరుద్ధానుడయ్యి పట్టాభిషేకం పొందినప్పుడు నేడు నిన్ను కనియున్నాను అని దేవుడు సెలవిచ్చిన మాటలు. ఇదంతా ఎప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాడు? ఇదిగో వీళ్ళంతా మందు దాగినోళ్ళు కాబట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకున్నారని కొంతమంది అపహాస్యం చేస్తే కొంతమంది విభ్రాంతి నొందుతున్నారంట. వీరందరూ తమ తమ భాష అంటే మా భాషల్లో దేవుడి యొక్క గొప్ప కార్యములను వివరిస్తున్నారే అని కొంతమంది విభ్రాంతి చెందుతుంటే, కొంతమంది దాగినట్లు ఉన్నారని కొంతమంది అపహసిస్తుంటే పేతురు లేచాడు. ఇదిగో మేమంతా మందు దాగిన వాళ్ళం కాదు, యోవేలు ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాం. ఆత్మ కుమ్మరిస్తాడు అని దేవుడు వాగ్దానం చేసింది యోవేలు చెప్పాడు కదా. ఇదిగో మా మీద ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. ఇదిగో మీ యవ్వనుల మీద కూడా కుమ్మరిస్తాడు, మీ కుమారుల మీద మీ కుమార్తెల మీద కుమ్మరిస్తాడు. మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, మీ యవ్వనులకు దర్శనాలు కలుగుతాయి. ఇవన్నీ ఆత్మ కుమ్మరింపుతో జరిగే పనే. ఇవి యోవేలు ప్రవచనం నెరవేరుతుంది.